సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం 46 into 48 తీసుకున్నాము. సో ఫస్ట్ స్టెప్ 1. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, 50లో నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 4. ఇక్కడ కూడా 50లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2 వస్తుంది. సో ఇవి రెండు మల్టిప్లై చేసి పెట్టుకుందాం. సో 2 డిజిట్స్గా పెట్టుకుందాం. తర్వాత స్టెప్ 2 మనం ఏం చేయాలి, ఇప్పుడు 48లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేద్దాం. 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, మనకి 44 వస్తుంది. దాన్ని మనం ఆఫ్ చేద్దాం. సో ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు మనం ఆఫ్ చేయడం ఈజీ అవుతుంది. సో ఆఫ్ ఎంత, 22. సో వాట్ ఈస్ ది ఆన్సర్, 2208. సో 50 నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం బోత్ నెంబర్స్. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 3 వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది 4 వచ్చింది. అగైన్ మనం ఏం చేస్తాం, ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేద్దాం. ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో ఇప్పుడు స్టెప్ 2. స్టెప్ 2లో అగైన్ మనం ఏం చేస్తున్నాం, ఈ 3ని 46లో క్రాస్ వేలో మనము సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 46లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 43. ఇది ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు మనకి ఆఫ్ తీసుకోవడం కొద్ది కష్టంగా ఉంటుంది కాబట్టి ఆఫ్ తీసుకుంటే 21.5 అవుతుంది. సో ఈ డిజిట్, ఈ పాయింట్ డెసిమల్స్ ఉండే నెంబర్ని మనం హోల్ నెంబర్గా తీసుకోవాలి. సో దీన్ని మనము 215గా తీసుకొని 2612. సో ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ